ఇలాంటి బ్లౌజులు ఎలా స్టిచ్ చేయాలి? మొత్తం బ్లౌజంతా పూసలే కదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే చూడండి. ఈ పాదం ఎలా పనిచేస్తుందో నేను వీడియోలో కుట్టి చూపిస్తాను. హాయ్ అండి. ఈ బ్లౌజ్ చూడండి మొత్తం అంతా పూసల వరకే వచ్చేసింది. ఈ వీడియో ప్రతి టైలర్‌కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకోకుండా మొత్తం చూడడానికైతే ట్రై చేయండి. బ్లౌజ్ అంతా క్లాతే కనిపించకుండా పూసలే ఉన్నాయి. ఎలా కుట్టాలా అని ఆలోచిస్తూ మీషోలో చెక్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఈ పూసల పాదం కనిపించిందండి. పూసల పాదం అయితే కొన్నాను. దీనికి మధ్యలో ఒకటే హోల్ వస్తుందండి. కొనేటప్పుడైతే డౌట్‌గానే కొన్నాను. కానీ చాలా బాగా ఉపయోగపడిందంటే నమ్మండి. ఈ పాదం ఫిట్టింగ్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఎందుకంటే స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పడానికి ఇబ్బందిగా ఉంటుందని నేనైతే ఒకటి ఫ్రెషింగ్ స్క్రూ అయితే కొన్నాను. పైపింగ్ వేయడం కోసం అందుకు సింగిల్ పాదం మాటికి మార్చుకోవాలి కాబట్టి ఈ స్క్రూ ఫ్రెషింగ్ అయితే ఈజీగా ఉందండి. స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుకునే పని లేదు. చూడండి ఫ్రెషింగ్ చేసేసి నార్మల్ పాదం అయితే తీసేసాను. పూసల పాదం ఎక్కించాను. మధ్యలో దానికి ఒకటే హోల్ ఉంటుందండి పాదానికి. ఆ హోలు మనము కుడుతూ వెళ్తుంటే పూసలనేవి ఆ పాదం వస్తూ ఉంటే మధ్యలో పూసలనేవి అటు సైడ్ ఇటు సైడ్ తప్పుకుంటూ కుట్టు అయితే పూసల మధ్యలో పడుతుంది. ఒక్క పూస కూడా అసలు పగిలిపోకుండా కుట్టు అయితే వస్తుందండి. చూడండి పక్కకి ఎలా తప్పుకుంటూ వెళ్తున్నాయో పూసలు. పాదాలు ఈజీగా మార్చుకోవడానికి నేనైతే మన ఛానల్లో స్క్రూ వీడియో అప్లోడ్ చేశాను చూడండి. చూడండి ఇదైతే పాదం వస్తూ ఉంటే ఎలా తప్పుకుంటుంటాయో పూసలు పక్కకి ఈ సైడ్ ఒక పూస ఆ సైడ్ ఒక పూస తప్పుకొని మధ్యలో కుట్టుపడుతూ వెళ్తుంది. గమనించండి ఒకసారి. ఇప్పుడు మిషన్ నేర్చుకోవాలి అనుకునే బిగినర్స్కి అయితే ఈ పాదం ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. మిషన్ కుట్టు చూడండి ఎలా పడుతుందో. ఇంత తిక్కుగా పూసలు ఉన్నాయి కదా అక్కడ గమనించండి. ఎలా పోతుందో చూడండి పాదం కుట్టు వేసుకుంటూ. ఒక పూస కూడా బ్రేక్ కావడం లేదు. ఇప్పుడు కుట్టు అయితే చూపిస్తా చూడండి ఎలా పడిందో. పూసల మధ్యలో ఈ సైడ్ ఆ సైడ్ ఒక్క పూస కూడా బ్రేక్ కాకుండా పడింది చూడండి. మామూలుగా మనం ఇటువంటి బ్లౌజులు తీసుకొని కుట్టాలంటే టైం అంతా వేస్ట్. దానికి తోడు మనకు ఎక్కువ డబ్బులు అడిగినా ఎందుకు అంటారు ఇవ్వరు. ఎందుకు బా నాయనా ఈ ఈ జాకెట్లు అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ పాదం ఈజీగా ఉంది చూడండి. హ్యాపీగా తీసుకొని కుట్టేసుకోండి. పూసలన్నీ తీసేయడమో పగలగొట్టడమో ఏ పని లేకోకుండా పూసలపైనే స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరైతే హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఈ పాదం యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా ఓవర్లాక్ వేసుకోవాలంటే మనం జాయింట్ చేసిన తర్వాత జాయింట్ల కింద 2 అటు సైడ్ ఇటు సైడ్ పూసలు వస్తాయి కదా, ఎన్ని వచ్చినా కూడా అవి అయితే పీకేసుకోవచ్చండి. పీకేసుకొని ఓవర్లాక్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ముందు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ గ్లూ పెట్టి ఐరన్ అయితే చేసేసుకున్నాను. అదైతే అటాచ్మెంట్ అయితే చేసుకోలేదు మిషన్ పైన. ఇంకా డైరెక్ట్ మిషన్ పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు సైడ్ జాయింట్ల దగ్గర చూపిస్తున్నా చూడండి. సైడ్ జాయింట్ల దగ్గర డబల్ వస్తాయి కదా పూసలు. అదైనా చూడండి ఎంత బాగా కుట్టొచ్చిందో. గ్యాప్ అనేది లేకోకుండా కుట్టు అయితే పడింది. చూడండి ఎక్కడ గ్యాప్ అనేది లేకోకుండా కుట్టు అయితే ఎంత బాగా పడిందో. వీడియో స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే చేయండి.